ఆ బాక్స్ లోపల అయితే మురికిలు అయితే కావు, ఏవో ఉన్నాయి. ఏదో ఒకట్లన్నీ టేస్ట్ చేద్దామని ఒకటైతే నోట్లో అయితే వేసుకున్నా, చాలా ఒగరగా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. రైడ్స్ అయితే 59, అమౌంట్ వచ్చేసి 457 రూపీస్ అయింది. ఈవినింగ్ 12 లోపల చేస్తానో చేయలేను, ఇంకా 35 రైడ్స్ కంప్లీట్ చేయాలా. నాకు డౌటే చేస్తానో చేయలేను అనేది. బండి పక్కన ఓహో, ఇంకా వర్షంలో ఒక గంట సేపు తడిసిపోయి ముద్ద అయిపోయిన తర్వాత వస్తావా బయటికి? తడిసిపోతున్నా వర్షానికి. వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామా. ప్రజెంట్ టైం వచ్చేసి 7:50 అవుతుంది. హెల్మెట్ అయితే తలస్నానం చేశా కాబట్టి తలక పెట్టుకోవాలి, ఈ మధ్యలో పెట్టా. ఇంకా 5 సెకండ్స్ లో బండిని అయితే క్లీన్ చేసి వస్తా. మనం ముచ్చటైతే షురూ చేద్దాం. ఈసారి మీ ముందలకి ఎందుకు వచ్చానంటే, దీనికంటే ముందల వీడియోలో ఏదో ఒక ఛాలెంజ్ కామెంట్ చేయండి అని చెప్పా. దాంట్లో 1 డేకి 50 రైడ్స్ కంప్లీట్ చేయమని ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారు. నేను కూడా మొగధీరలో రామ్ చరణ్ లాగా రైడ్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకుంటారని ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి పడేసా. నీలో అంత వేడుందా? రైడ్స్ అయితే ఈవినింగ్ 12 లోపల కంప్లీట్ చేయాలా. 15 అవర్స్ మాత్రమే టైం ఉంది. ఆ రైడ్స్ అయితే రపా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతా. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. దయచేసి ఏరియాలో ఎవరైనా రైడర్స్ ఉంటే నన్ను క్షమించండి. ఈ రోజు మీకు రైడ్స్ అయితే తక్కువ అవుతాయి. కొంతమందికి అయితే నా దెబ్బకి రైడ్స్ కూడా రావు. వితిన్ సెకండ్ లో వచ్చిన రైడ్ వచ్చినట్టు మొత్తం యాక్సెప్ట్ చేసుకుని తీసుకొని పోతా. వచ్చిందండి వయ్యారి. ఇంకా ఈ రోజు మొత్తం నా బైక్ ఏమో సూపర్ బైక్, నేనేమో సూపర్ మ్యాన్. ఖాళీ కస్టమర్ కళ్ళు మూసుకొని తెరిసే లోపల వాళ్ళు ముందులో ఉంటా, చిటికేసే లోపల డ్రాప్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తా. కస్టమర్స్ మొత్తం మన స్పీడ్ కి కోమా అయిపోవాలా. దయచేసి కస్టమర్స్ కి నా హెచ్చరిక, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడడం కానీ పంచలు కట్టుకొని రావడం కానీ చేయమాకండి. తర్వాత మీ హాస్పిటల్ బిల్లు మాత్రం నేను కట్టను. బైక్ లో అయితే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించా. మళ్ళీ మధ్యలో ఆగితే ఎవరి చేతిలో పొట్టుగా కొట్టించుకోకుండా ఇంకా ఆరంభిద్దామా. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఫస్ట్ రైడ్ అయితే క్యాన్సిల్ అవ్వకుండా కస్టమర్ కి ముందుగానే కాల్ చేసి 2 మినిట్స్ సబర్ కరో, పక్క గల్లీలోనే ఉన్నాని రిక్వెస్ట్ చేసుకున్నా. క్యాన్సిల్ కాకుండా చూసుకున్నా. డ్రాప్ లొకేషన్ దగ్గర అయితే 5 మినిట్స్ లో చూడదియా. ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసా. ఏ రైడ్ క్యాన్సిల్ అయినా నాకు బాధ కలగదు కానీ ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ కాకూడదు సుమి. ఒకవేళ అవుతే దరిద్రాలు, శని, ఇస్మంటి అన్ని నీడలాగా ఆ రోజు మొత్తం శత్రువులాగా నన్ను అంటాడుతూ ఉంటాయి. అట్లాగే ఈ వీడియోలో ఏ టైంలో చేసుకుంటే మనీ ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ రైడ్స్ రావడానికి, ఎటుపోతే మంచిగా రైడ్స్ పడతాయి, బైక్ లో పెట్రోల్ సేవ్ కావడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే టిప్స్ అండ్ ట్రిక్స్ మిస్ అయిపోతారు. అట్లాగే కొంచెం మన ఛానల్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నాకు కూడా మంచిగా మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇంకా కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తా. సెకండ్ రైడ్ కూడా జల్దీనే వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసి 500 మీటర్స్ ముందుకు పోయినమ్మట్లోనే రైడ్ క్యాన్సిల్ చేసి పడేశాడు. పాపం బలరాం బిడ్డని వాళ్ళ పాప జల్దీ రామని పిలిచిందేమో, అందుకని రైడ్ క్యాన్సిల్ చేశాడు అనమాట. ఫస్ట్ రైడ్ తప్ప మధ్యలో ఎన్ని రైడ్స్ క్యాన్సిల్ అయినా మనకేం ఫరక్ పడదు. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయిన అమ్మట్లోనే హఠాత్తుగా మబ్బులు పట్టి వర్షం పడ్డట్టు రైడ్ క్యాన్సిల్ అయిపోయిన అమ్మట్లోనే ఇంకొక రైడ్ కూడా ఇచ్చాడు ర్యాపిడో మామ. ర్యాపిడో మామలో నాకు బాగా నచ్చేది ఏంటంటే కమిషన్ నొక్కాడు కానీ 10 మందికి అయితే ఉపాధి కలిగిస్తున్నాడు. ర్యాపిడో మామలో నాకు అది బాగా నచ్చింది. కొంచెం జల్దీ రండి. ఈ మేడం రెడీ అయ్యేలోపు లేట్ అవుతుంది అనుకుంటున్నా. నేనైతే బుక్ చేసుకోవడం లేడీసే బుకింగ్ చేసుకున్నారు కానీ రావడం అయితే బాయ్స్ వచ్చారనమాట. క్యాష్ ఆన్లైన్ స్కానింగ్ మీ మమ్మీది కానీ ఎవరితో కూడా చెప్పు, నేను ఇప్పుడే వచ్చా.
మనోడు వస్తాడు అనుకుంటే బాక్స్ ఇచ్చి పంపించాడు. బాక్స్ ఇచ్చేవాడు ముందుగానే చెప్పట్లా. ఎక్స్ట్రా మనీ అడుగుతానేమని ఓటీపీ కొట్టిన తర్వాత చల్లగా ఈ బాక్స్ తీసుకెళ్లి లొకేషన్ దగ్గర ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇంకా నేను కూడా ఏం మాట్లాడకుండా బాక్స్ లోపల మురుకులు ఉన్నాయేమో చల్లగా కొంచెం ముందుకు పోయి కొన్ని నోట్లు వేద్దామని బాక్స్ తీసుకుని అక్కడ నుంచి అయితే వచ్చేసా. ఆ బాక్స్ లోపల అయితే మురుకులు అయితే కావో ఏవో ఉన్నాయి. ఏదో ఒకట్లయితే టేస్ట్ చేద్దామని ఒకటైతే నోట్లు అయితే వేసుకున్నా. చాలా ఒగరగా ఉంది. తెలిసి మావా నీకున్న మన ఏరియాలో ఎవడకుండదురా. పోయిందిరా బాబు. 43 రూపాయలు 30 ఇచ్చారు. ఇంకా 13 రూపాయలు వస్తాయి. థ్యాంక్ యూ. అది నోట్లో వేసుకున్న కానుంచి నోరు మొత్తం ఒగరగా అయిపోయింది. వాంతులు వచ్చేటట్లు ఉన్నాయి. ఇంక అట్లాగే పక్కన నెరడికాయ చెట్టు కనిపిస్తే నాకున్న దోళ్ళకి నా చేతులకేమో దురద పుడుతూ ఉన్నాయి. ఆ చెట్టుకున్న కాయల్ని ఏదో ఒకటి చేయమని. చాయ్ తాగమని 7 రూపీస్ ఇచ్చాడు. అయినా కూడా అతని మీద కొంచెం కూడా కనికరం లేకుండా ఆయన చెట్టుకే కాయలు తస్కరిస్తూ ఉన్నా. అమ్మ దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగే. ఫాలో మీ. ఈ చెట్టు గాని మా రూమ్ దగ్గర ఉంటే కోతిలాగా చెట్టుకి కాయలు మొత్తం దులిపి పడేసావనే. కస్టమర్ లో ఇల్లు కాబట్టి 2 కాయలతో సరిపెట్టుకుని పోతున్నా. మళ్ళీ దొరికితే ఆ కాయలు తిన్నందుకు ఆ కాయలకి ఏదైనా ముప్పు ఉండిద్దని మళ్ళీ అసలుకే మనం రైడ్స్ కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని ఈసారి వదిలేస్తున్నా. ఇక్కడికి మళ్ళీ వస్తే అప్పుడు ఆ చెట్టు అంతా తెలుస్తా. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడు రాసేసిన. నచ్చితే మీ పేరా? మీ పేరు ప్రీతి? అవునవును, కూర్చోండి. ఇది ఏసరావు నగర్ కదా లొకేషన్? ఓకే. ఆ మేడం పేరు ఆ మేడం కూడా తెలియదంట. ఆమె పేరు కూడా మనమే చెప్పాలంట. ఏమోలే గానీ ఆమె ముచ్చట ఎందుకులే గానీ మన ముచ్చటకు వద్దాం. మనీ ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4కి లెగడం వల్ల ప్రతి రైడ్ కి ఎక్స్ట్రా మనీ వస్తాయి. రైడర్స్ కూడా తక్కువ ఉంటాడు, ట్రాఫిక్ ఉండదు. మార్నింగ్ వచ్చే రైడ్స్ మొత్తం మినిమం లాంగ్ రైడ్స్ ఉంటాయి. ఒకవేళ 4కి లెగలేకపోతే 6కి స్టార్ట్ అయినా మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:30, 1, 2 ఆ టైంలో అయితే రైడ్స్ అయితే కొంచెం స్లోగా వస్తాయి. మనీ ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవాలంటే ఆ టైంలో చిన్న రైడ్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి చేయడానికి ట్రై చేయండి. అట్లా లేదు చిన్న రైడ్స్ వస్తే యాక్సెప్ట్ చేయను, మినిమం 10 కిలోమీటర్స్ అబోవ్ ఉండాలని చిన్న రైడ్స్ మొత్తం యాక్సెప్ట్ చేయకుండా వదిలిపెడితే యాప్ మీకు రైడ్స్ చేయడం తగ్గిస్తుంది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ గానీ 1 అవర్ గానీ రైడ్స్ రానప్పుడు వచ్చిన చిన్న రైడ్ ఏదో ఒక రైడ్ యాక్సెప్ట్ చేసుకుని పోతూ ఉండాలి. తర్వాత కంటిన్యూగా రైడ్స్ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. రైడ్స్ అయితే 59, అమౌంట్ వచ్చేసి 457 రూపీస్ అయింది. ఈవినింగ్ 12 లోపల చేస్తానో చేయలేను. ఇంకా 35 రైడ్స్ కంప్లీట్ చేయాలా? నాకు డౌటే చేస్తానో చేయలేను అనేది. ఈ రోజు క్లారిటీగా అర్థమైంది. ఓటీపీ 8466. కూర్చున్నావు మంచిగా? రైడర్ దియానా మొత్తం గ్లోబ్ గిఫ్ట్స్ వేసుకున్నావు ఎన్ని? నేనా రైడర్ లాగా ఏనలే కానీ కొంచెం హెచ్చులు ఎక్కువ. నాకు సేఫ్టీ ఏం కాదు, హెచ్లో ఎక్కువ. నేను హెచ్లో పడతా ఉంటా. మరీ హెచ్చులు ఎక్కువైంది కదా. మరి గ్లౌజులు ఇవి అవి చాలా ఎక్కువైంది కదా. ర్యాపిడో అంటే మరి ఇట్లా ఉండకూడదు. మరి చాలా ఎక్కువ చేస్తా ఉన్నా కదా ఓవర్ రైటింగ్. అవునా? ఓవర్ రైటింగ్ చేస్తున్నానా నేను? ఇప్పుడు అవునంటున్నా గాను. అర్థం కాదు. ఏ ఆర్మీనా? ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి? అది జాయినింగ్ 3 అవుతుందా? ఫ్యూచర్ ఉంది. హైటెక్ సిటీలో కొట్టినావు లేదా? మళ్ళా హైటెక్ సిటీనా? ర్యాపిడోలో 4 ఎక్కించినావు లేదా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఓ ఎట్లా అమ్మా, ఇట్లా వస్తే మధ్యలో చూసుకుని రావాలి కదా. స్ట్రైట్ రైట్ కదా? స్ట్రైట్ అట్లా వెళ్దామా పైనుంచి? ఓకే. సారీ భయ్యా, సారీ. ఓ అయ్యా రా అయ్యా, సిగ్నల్ పడే లోపల పక్క పోతాం మనం.
మనం పోయేటప్పుడు పడిద్దాం కూడా సిగ్నల్. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. పల్సర్ బాగా ఇస్మంటి వాటికి బాగా పనికొచ్చింది. ఎక్కడైనా సిగ్నల్ జంపులు చేయాలంటే పికప్ బాగుండిద్ది. రప్పని వెళ్ళిపోవడమే. నువ్వు నొక్కుతావా? వద్దు వద్దు వద్దు. ఎందుకు అంత భయపడుతున్నావు? ఏమన్నాయా మీ ఆర్మీ వాళ్ళంటేనే రాష్ట్ర పోతారాయా, చిన్న కూడా పోరాయా మీరు? ఎక్కడో కొడుతుంది సీనా. అసలుగా నా భయం చిన్నపిల్లగా నేను. ఓ స్లో 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 ఎగరేమాకు నన్ను బ్రో. అసలుకి బొక్కటండి నేను. స్పీడ్ బ్రేకర్ ఎక్కిందంటే పైకి ఎగురుతా, ఇంకా చిట్టంత హైట్ ఎగురుతా. ఎగిరి ముందులో టైర్ ముందులో పడతా. ఓ ఇటు చూడు, వెనక చూడు, వెనక చూడు. పొని 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 వెనక బండి ఉంది, నువ్వు దాని ముందర పోయి స్లో చేస్తున్నావు. గుద్దితే ఓయ్యా ఓయ్యా అయ్యా. ఏ బాబు ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అసలు ఆ కారు తాగేది కిందైనా పడేవాళ్ళం. నువ్వు ఆపుకోవాలి అప్పుడు, కానీ పోవాలా కాబట్టి ఎక్కడ ఎట్లా పోవాలి తెలిసి ఉండాలా. ఆన్లోనే ఉండేది అది ఎప్పుడులే, కానీ 24 hours. ఆగు ఆగు, పక్కగా బండి ఆపు 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 చెబుతా. పక్కన పోద్దు, డ్రైవింగ్ నాకు అంతగా కంఫర్ట్ అనిపిట్లా. సైడ్ నాపు, వద్దు వద్దు వద్దు. నువ్వు రైడింగ్ నాకు మంచిగా అనిపించలే. ఇది నార్మల్ బో. ఇది టన్నే బ్రదర్. నువ్వు ఫస్ట్ బండి పక్కన ఆపు, బండి పక్కన ఆపు. నేను ఇదే చెప్పేది, నీకు అర్థం కావట్లేదా? అసలు టర్నింగ్ దగ్గర ఎవరైనా క్రాస్ చేస్తారు ఎట్లా? ప్లీజ్ నన్ను వదిలేసి. ఇస్మంటే వద్దంది నేను. ఆపాపు వెనకాల మంచిగుందా? ఓకేనా? నడిపింది ఎట్లుంది? నడుపుతున్నా కానీ ఎక్కడ ఎట్లా పోవాలో అర్థం కావట్లే. ఫస్ట్ స్పీడ్గా వెళ్ళడం అంటే భయం లేదులే, కానీ మనోడికి ఎక్కడ ఎలా తోలాలో అర్థం కావడం లేదు. పుచ్చుకున్న ఏదో ఒకటి చేసి నన్ను హాస్పిటల్ పాలు చేస్తాడేమో అని భయం. ఇప్పటికీ మీ దయ వల్ల ఏదో లైఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నాకు ఈ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలని లేదు. పో రూట్ కట్ చేయి. ఆగుదా ఎక్కడైనా ఆగుదా? ఎక్కడ ఆగుదాం? ముందర सीधा जाके शॉप में इधर को कैंसिल नहीं, एक 2 मिनट 5 मिनट रुक के जा सीधा वो शॉप में जाते अच्छा रहता. फुल आ रहा. ओहो जाते अच्छा रहता. क्या शेवा. इधर क्या 2 मिनट रुको. నేను ఫుల్ వీడియో చేసేదే 10 రోజులకు ఒకసారి. ఈ వర్షం కూడా నేను ఫుల్ వీడియో చేసేటప్పుడే పడిద్ది. 2 minutes ఆగితే వర్షం తగ్గిద్దేమో అని చూస్తూ ఉన్నా, కానీ పడతానే ఉంది. ఇంకా కస్టమర్ని అయితే ఆ వర్షంలోనే తీసుకొని వచ్చా. థ్యాంక్ యూ. యా రైడ్ పడిందా? హలో, నేను లొకేషన్లోకి వచ్చేసా అన్న. ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ ఇదేదో లేడీస్ ఇదేదో ఉంది కదా, ఏంటిదేదో లేడీస్ టైలర్ అంట. యా కిరాణా షాప్ ముందులే ఉన్నా, వచ్చేసరి బయటికి వచ్చేసండి. వాటర్ మొత్తం లోపలికి వెళ్ళి అయినా కూడా రికార్డ్ అవుతూనే ఉండిద్ది. అవునవునవును. ఇది యూట్యూబా ఇన్స్టానా ఎక్కువ చూసేది?
ఇన్స్టానా? ఓకే తిన్నా. రైడ్సా ఈరోజు అయితే 50 రైడ్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. 5 కాదు, దీంతో 29, ఇంకొక 20 రైడ్స్ 21 చేయాలా? అమ్మా డైలీ చేయట్లే ఈ మధ్య, తక్కువ తినే 1000 కాడేమో గొప్ప కావట్లే అసలుకి. ఎక్కడ మార్నింగ్ రావడమే 9కి వస్తున్నా, 9 నుంచి 6 వరకు చేసుకుని పోతున్నా. ఒక 10 hours 8 hours చేస్తున్నా. ఒక 800 900 వస్తేనే పోతున్నా ఇంక రూమ్కి. ఓకే అప్లోడ్ చేయ. ఓకే ఓకే అవునా? హెల్మెట్లో వినిపించదు. మనం అది కాక అట్లా బైక్ను పోతూ ఉంటాం కదా, వెనకాల సౌండ్, హెల్మెట్, మళ్ళీ ఒక్కోసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఏదో ఒకటి వింటా ఉంటా బైక్ మీద పోయేటప్పుడు. వినిపిస్తే ఖచ్చితంగా పలుకుతా, వెనక్కి తిరిగాను చూస్తా ఇట్లా. థ్యాంక్ యూ ఫ్రమ్ 2K సబ్స్క్రైబర్స్ అంట. ఎప్పుడో వీడియో కామెంట్ అది. ఈ రైడ్ క్యాన్సిల్ చేసి పడేస్తా. ఏంది రాట్లా? చర్లపల్లికి తీసుకుపోవాలి. నేనేమో టార్గెట్ పెట్టుకున్నా 50 రైడ్స్ కంప్లీట్ చేయాలని. ఈరోజు చేయలేను కదా, వర్షం ఆగిపోయి ఇంకా రాదు. ఇంకా ఇంతే. ఇంకా ఈ రోజుటికైతే అసలు వర్షం ఇంతే. ఇంకా పడితే ఫుల్ పడిద్దాము అనుకుంటున్నా. వర్షంలో కూడా రైడ్ చేసేసావా? మొత్తం తడిసిపోయా. కష్టజీవిని నేను, బాగా ఎంత కష్టపడ్డా ఏం ఉపయోగం ఉండదు. మన నెల తిరిగే లోపల మళ్ళీ బాకీలే అవుతాం, కానీ రూపాయి బిల్ల ఉండదు జోబులో. నాగర్కర్నూలు డిస్టిక్. నీకు లాంగ్వేజ్ ఏమో ఆంధ్ర లాంగ్వేజ్ కొట్టిద్ది, ఎందుకంటే నేను చదువుకుంది అక్కడే కాబట్టి. చిన్నప్పటి కాంచి ఉంది కూడా అక్కడే కాబట్టి అదే లాంగ్వేజ్ కొట్టిద్ది. ఇప్పుడే జర తోడా నేర్చుకుంటున్నా తెలంగాణ లాంగ్వేజ్. సాయి భయ్యా, ఇంత లేట్ చేస్తే ఎలా భయ్యా నువ్వు చెప్పు? జల్దీ రావాలి కదా. మళ్ళీ ఇంగ్లీష్ సాంగ్ మనోడికి. భయ్యా అన్నా ర్యాపిడో వస్తున్నావు అన్నా కిందకి. ఇంకా వర్షంలో ఒక గంట సేపు తడిసిపోయి ముద్ద అయిపోయిన తర్వాత వస్తావా బయటికి? తడిసిపోతున్నా వర్షానికి, తొందరగా జల్దీ బయటికి రా. వెయిట్ చేస్తున్నా కదా, జల్దీ రండి. మంచిగా లోపల ఫ్యాన్ వేసుకుని హాయిగా కూర్చుని మనమేమో వర్షంలో ముద్ద అయిపోవాలా? ఇక ఫోన్ కట్ చేసాలే. కట్ చేయకపోతే ఏడు సత్తుడే. ఈడేనా హీరో? అమ్మో అయ్యమ్మ హెచ్చులు మనోడు హెచ్చులు మామూలు పడతాయి మీద. ఇటు పక్కరా 6777. మాసు రైట్ ఉంటా మరి. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. రెస్టారెంట్కి మాత్రం నేను ఎక్కడానికి అయితే రాలా, వర్షం పడిన కాంచి రైడ్స్ రావట్లా. అందుకని పార్సల్ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసి పడేసా. బైక్ లో పెట్రోల్ సేవ్ అవ్వాలంటే, మైలేజ్ కలిసి రావాలంటే మీరు కస్టమర్ని డ్రాప్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఒక 5 minutes వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి. ఒకవేళ రైడ్స్ రాకపోతే అక్కడ నుంచి ఒక 500 meters ముందుకు పోయి ఆగి రైడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అట్లా రైడ్స్ రావడం లేదు కదా అని బైక్ మీద అలాగే తిరుగుతూ ఉంటే మీరు చేసిన సగం డబ్బులు మొత్తం పెట్రోల్కే పోతుంది. ఎప్పుడైనా సరే ఏరియాలో రైడ్స్ రానప్పుడు 10 minutes కి ఒకసారి ఏరియా చేంజ్ అవుతూ ఉండాలి, కానీ అట్లాగే ముందుకు పోతూ ఉండకూడదు. పెట్రోల్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా రైడ్స్ మంచిగా పడే ఏరియాస్ వచ్చేసి మార్నింగ్ అయితే నువ్వు ఏ ఏరియాలో ఉన్నా కూడా రైడ్స్ మంచిగా పడతాయి. అలాగే మధ్యాహ్నం టైం అయితే అమీర్పేట్, కుక్కటపల్లి, ఎర్రగడ్డ, కోటి, మాదాపూర్, హైటెక్ సిటీ, కేపీహెచ్పి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్ స్టాండ్ అన్ని ఏరియాస్ లో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు చెప్పిన ఏరియాస్ మాత్రం కొంచెం హై డిమాండ్ రైడ్స్ పడే ఏరియాస్ అనమాట. పేమెంట్ మీరు చేస్తారా? 62 50 రూపీస్. థ్యాంక్ యూ. 30 ప్రజెంట్ టైం వచ్చేసి 10:43 అవుతుంది. అమౌంట్ వచ్చేసి 2003 రూపీస్. రైడ్స్ వచ్చేసి 38 రైడ్స్ కంప్లీట్ చేసా. వర్షం పడిన కాంచి రైడ్స్ మొత్తం చాలా స్లో అయినాయి అనమాట. ఇంకా టైం 10 అయిన కాడి నుంచి అయితే ఇప్పుడు దగ్గర 11 కావడానికి వచ్చింది. ఇప్పుడు దాకా రైడ్స్ ఇవ్వలేదు. నైట్ 12 దాకా చూస్తా కంప్లీట్ చేయగలుగుతానేమో అని. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే రూమ్ కి అయితే దారి పెడతా. 12 దాటిందంటే డే కంప్లీట్ అయిపోయినట్లే. 1 hour later. టైం అయితే 12 అవుతుంది. ఇంకా 11 నుంచి ఇప్పుడు దాకా రైడ్స్ ఇవ్వలేదు. అమౌంట్ వచ్చేసి 2003 రూపీస్. 38 రైడ్స్. పెట్రోల్ వచ్చేసి 400, కిలోమీటర్స్ వచ్చేసి 170. 50 రైడ్స్ కంప్లీట్ చేయవచ్చు, కానీ ర్యాపిడో మామ ఎందుకో ఈ రోజు రైడ్స్ ఇవ్వలేదు. స్టార్టింగ్ లో భారీ డైలాగులు కొట్టా.
ఇప్పుడు చేయలేకపోయానని చెప్తుంటే సిగ్గుతో తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఒక్కసారిగా కాయలు పీచుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నేను పైకి పోతే రేపటి కాంచి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేది ఎవరు మామ, అందుకని బతికే ఉన్నా. ఇంకా ఎప్పుడు గెలిచినవి కావు, ఓడిపోయినవి కూడా పెట్టుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సిగ్గు లేకుండా మీ ముందరకు వస్తా. అట్లాగే వీడియో లాస్ట్ దాకా చూసావా అంటే కొంచెమే నచ్చే ఉంటుంది కదా మామ, అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. అట్లాగే హ్యాండ్ గ్లౌజ్ లింక్, మొబైల్ ఓడర్ లింక్ అందరు కావాలని కామెంట్ చేస్తూ ఉన్నారు. అందరికి లింక్ సెండ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి తీసుకోండి. మరి ఉంటా, బాయ్.